శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలను అస్సలు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇది ఆ భగవంతుడే మీకు పంపిన సంకేతమని గుర్తుంచుకోండి. ఎందుకంటే కాలచక్రం ఇప్పుడు మీకు ఒక రహస్యమైన సందేశాన్ని ఇస్తుంది. దీని గురించి తెలుసుకోవటం మీకు చాలా అవసరం. గత ఏడాది మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్నా లోలోపల మాత్రమే ఎంతో కుంగిపోయారు. మీ కష్టానికి, మీ నిజాయితీకి తగిన ఫలితం దక్కలేదని ఎన్నోసార్లు మీ అదృష్టాన్ని మీరే తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అది వింటే మీరు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏప్రిల్ నెలలో మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం జరిగిపోతుంది. మీ అదృష్టాన్ని మార్చే ఒక కొత్త దారి తెలుసుకోబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని విమర్శించిన వారి నోళ్ళు మూతపడతాయి. కొందరి అహంకారం నేలమట్టమవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న వారిలోనే కొందరు మీ పతనాన్ని కోరుకుంటున్నారు. మీ వెనుక గోతులు తవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజుల్లో అద్భుతమైన గ్రహమార్పు వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి ధన సంపాదన మరియు గౌరవం లభిస్తాయి. కానీ ఇదే సమయంలో మీకు ఒక చిన్న షాక్ కూడా తగులుతుంది. దాన్ని తట్టుకోవాలంటే మీరు మానసిక బలాన్ని పెంచుకోవాలి. మీ శత్రువు ఎవరు, మీ వెనుక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరు అనే నిజాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద గండం నుంచి మిమ్మల్ని తప్పించే సమాచారం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు పరమేశ్వరుని ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని భక్తితో రాయండి. మీరు చూపే చిన్న అభిమానం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. వృషభ రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితంలో ఆట మొదలైంది. ఇది మీ ఓటమి కోసం కాదు, మీ విజయం వేడుక కోసం. మీకు ఆ మహాదేవుడి మీద నమ్మకం ఉంటే కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాయండి. మీ మనసులో ఎంత ఎక్కువ భక్తి ఉంటే ఆ బోలా శంకరుడు మీ జీవితాన్ని అంతగా సుఖ సంతోషాలతో నింపుతాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం భవిష్యత్తు మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక మరియు భగవంతుడు ఇస్తున్న వరం కూడా. వృషభ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో చివరిలో నేను 3 ముఖ్యమైన సంకేతాల గురించి చెప్తాను. రాబోయే 10 రోజుల్లో ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీ అదృష్ట తలుపులు తెరుచుకున్నాయని అర్థం. అంతేకాదు, మీ శత్రువుల ఆట కట్టించే ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది మీ ఓటమి కోసం కాదు, మీ విజయం వేడుక కోసం వచ్చిన సమయం. ఎవరికైతే ఇన్నాళ్ళు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేశారో, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారో, అలాంటి వారు రేపటి నుండి మీ కాళ్ళ దగ్గరకు రాక తప్పదు. అయితే ఇక్కడే మీరు చాలా ప్రమాదంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు మీకు ఎంతటి అదృష్టాన్ని తెస్తాయో అంతే స్థాయిలో ఒక రహస్యమైనటువంటి ఆట కూడా మొదలైంది. ఈ ఆటను గనుక మీరు అర్థం చేసుకోకపోతే చేతికి వచ్చిన అదృష్టమైన అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంది. మీ జీవితం తలకిందులు కాబోతుంది. ఇన్నాళ్ళు మీ నిజాయితీని శంకించిన వారు, మిమ్మల్ని అవహేళన చేసిన వారు మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ గుర్తుంచుకోండి, అదృష్టం పెరిగే కొద్దీ అసూయ పడేవారు కూడా పెరుగుతారు. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఆ రహస్య శత్రువు దాగి ఉన్నాడు. అందుకే మీరు చేసే ప్రతి పనిని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రస్తుతానికి రహస్యంగా ఉంచండి. వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక పనిని గనుక మీరు ఈరోజు చేస్తే మీ జీవితంలో ధన ప్రవాహం జలపాతంలో మొదలవుతుంది. ఆ పరమశివుడి రక్షణ కవచం మీకు తోడుగా ఉంటుంది. రాబోయే 10 రోజుల్లో మీ దినచర్య ఎలా ఉండబోతుంది, గ్రహాల ప్రభావం మీకు ఎలా పనిచేయబోతుంది అనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. మీ మీద మీకు నమ్మకం ఉంటే, ఆ పరమశివుడి కృప మీపై ఉండాలని కోరుకుంటే ఈ ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగించండి. వృషభ రాశి జాతకులకు రాబోయే 10 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, మీ దినచర్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గత కొంతకాలంగా మీరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
మీరు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటారు. ఎదుటివారికి సహాయం చేస్తూనే వచ్చారు. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది ఏంటి? వెన్నుపోటు, మానసిక ఒత్తిడి, అవమానాలు మరియు ఆర్థిక ఇబ్బందులు. వీటన్నిటి వల్ల మీకు రాత్రి నిద్ర కూడా కరువైంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపల ఎంతగానో హింసించారు. ఆ బాధ వర్ణించలేనిది. ఇప్పుడు మీలో చాలామంది అంతా వదిలేద్దాం, ఇక నా వల్ల కాదు అని ఓటమిని ఒప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ వృషభ రాశి వారు ఇప్పుడు మీరు ఓడిపోయే సమయం కాదు, అసలైన బలాన్ని చూపించాల్సిన సమయం. కష్టాల్లో ఉన్నా కూడా పైకి చిరునవ్వు చిందిస్తూ ఇతరుల బాధను పోగొట్టే గొప్ప మనసు మీది. అందుకే ఆ పరమశివుడు ఇప్పుడు మీకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక వింతైన మరియు శక్తివంతమైన శక్తి మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఇది మీ జీవితంలో 3 అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. మొదటిది, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. రెండవది, మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మూడవది, ఒక వ్యక్తి అసలు రంగు బయటపడుతుంది. అవును, మీ చుట్టూ ఉంటూ మీతో ఎంతో తీయగా మాట్లాడుతూ మీ పతనాన్ని కోరుకునే ఆ వ్యక్తి ముసుగు ఇప్పుడు తొలగిపోబోతుంది. ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతకాలం నేను ఎంత అమాయకంగా ఎలా ఉన్నాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ మీరు అసలు చింతించకండి. ఎందుకంటే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న వాళ్ళు మీ జీవితం నుండి తొలగిపోగానే మీ దారి సుగమం అవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితం నుండి దూరం అవ్వటమే మీ అదృష్టాన్ని తరిమెట్టు. ఇకపై మీ దారిలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీ జీవితం ఒక కొత్త వెలుగు వైపు అడుగు వేస్తుంది. ఆ వ్యక్తి అసలు ముఖం మీ ముందుకు రాగానే మీ జీవితం ఒక కొత్త ఉత్తేజంతో నిండిపోతుంది. అప్పటి నుండి మీ జీవితం మొదలవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ముళ్ళులా మారి మిమ్మల్ని ప్రతి అడుగులోనూ మోసం చేస్తూ మీ ఎదుగుదలను అడ్డుకున్నది ఆ వ్యక్తి. ఆ మనిషికి మనసు మంచిది కాదు. పోనీ అదృష్టమా అంటే అది లేదు. అందుకే మీలాంటి వారు ఎదుగుతుంటే అస్సలు వారవలేరు. మీ చుట్టూ ఉన్న బంధువుల్లోనో లేదా ఇరుగు పొరుగు వారిలోనో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని మీరు చూసే ఉంటారు. అందరూ తమ కార్యం దగ్గరే పడి ఉండాలని, అందరూ తమ ఇంటికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలని వారు కోరుకుంటారు. తామే అందరికంటే గొప్ప అనే అహంకారంతో ఉంటారు. కానీ ఓ మూర్ఖుల్లారా, ఇకపై మీ ఆటలు సాగవు. ఎదుటివారి కష్టాన్ని దోచుకుంటూ వారి అదృష్టాన్ని లాక్కోవాలని చూసేవారికి శనిదేవుడు ఇప్పుడే విడివిడిగా శిక్షలు ఖరారు చేస్తున్నారు. ఇన్నాళ్ళు మీరు ఆడిన నాటకానికి తరపడే సమయం వచ్చేసింది. ఇక మంచి చేసేవారి విషయానికి వస్తే మీ ఎదుగుదలను ఆపడానికి వెనుక నుండి కొందరు పెద్ద కుట్రలు చేశారు. మిమ్మల్ని మాటల్లో దించి బురుడీ కొట్టించడం, మీ డబ్బు పోయేలా ప్లాన్ చేయటం, లేదా సమాజంలో మీ పేరుని చెడగొట్టడం వంటి పనులు చేశారు. మీరు పడ్డ కష్టానికి క్రెడిట్ కూడా వారే తీసుకోవాలని చూశారు. కానీ రాబోయే 10 రోజుల్లో మీపై కుట్రలు చేసేవారి ఆట ముగుస్తుంది. అలాంటి వాళ్ళు మీ జీవితం నుండి తొలగిపోతారు. ఎందుకంటే అలాంటి వారు తమ చెడు కర్మల ద్వారా తమ అదృష్టాన్ని తామే నాశనం చేసుకుంటారు. భగవంతుడు మనుషులందరినీ సమానంగా సృష్టించారు. కానీ కొందరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదుటివారిని మోసం చేయాలని చూస్తారు. మనసుతో కాకుండా కేవలం స్వార్థంతో ఆలోచించే వారికి ఆ దైవం ఎప్పటికీ తోడుగా ఉండడు. న్యాయాధికారి అయిన ఆ శనిదేవుని ముందు ఇలాంటి వ్యక్తులు మారువేషాలు అస్సలు సాగవు. అది తెలివితేటలతో దేవుడిని కూడా మోసం చేయొచ్చని అనుకునేవారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. భగవంతుడు న్యాయం చేసే పరమ న్యాయమూర్తి ముందు ఎవరి జిత్తులు మారు వేషాలు సాగవు. గుర్తించుకోండి. ఆయన సాక్షాత్తు మహాకాలుడు. కాలానికి కాలం. ఆయన మహాదేవుడు సృష్టి గనుక అహంకారంతో ఊగిపోయే వ్యక్తి ఉనికి చిన్న తృణమంత కూడా మిగలదు. కాలచక్రం చుట్టూ ముట్టినప్పుడు మనిషి తన పరిమితులను మర్చిపోతాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి రోగుల ఎదుటివారి చెడు కోరుకుంటాడు. కానీ ఇప్పుడు అలాంటి వారి ఆట ముగిసే సమయం వచ్చేసింది. శనిదేవుడు స్వయంగా వారి లెక్కలు తేల్చబోతున్నాడు. ఇక మీలో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం అదే. మీ ధన లాభం మరియు అదృష్టం రాబోయే 10 రోజుల్లో మీ ఆర్థిక జీవితంలో 2 చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మొదటి మార్పు ఏమిటంటే మీ దగ్గర ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, ఎక్కడైనా నిలిచిపోయిన పేమెంట్ కావచ్చు, లేదా మీ ఉద్యోగానికి సంబంధించిన బకాయిలు కావచ్చు. అవి అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చే యోగం బలంగా ఉంది. రెండవ పెద్ద మార్పు, సంపాదనకు కొత్త దారులు తెరుచుకుంటాయి.
మీకు ఆదాయం పెరిగే కొత్త అవకాశాలు ఏదైనా కొత్త డీల్స్ లేదా ఉద్యోగంలో అద్భుతమైన ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన ఏదైనా పని నుండి ఊహించిన లాభం అందుకోబోతున్నారు. రాబోయే 10 రోజుల తర్వాత మీకు అందే ఒక శుభవార్త మీ ఆలోచనల్ని మార్చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లాభం కేవలం డబ్బుతోనే ఆగిపోదు. ధనంతో పాటు సమాజంలో మీకు గౌరవం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మీ కర్మలను మంచిగా ఉంచుకోండి. ఎందుకంటే మీ కర్మలు బాగుంటేనే ఆ దైవం స్వయంగా మీకు సహాయాన్ని చేస్తాడు. వృషభ రాశి వారు మీరు చేసే మంచి పనులు చూసి ఆ పరమాత్ముడు మీకు తోడుగా నిలవబోతున్నారు. మీరు గనక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ విషయం జాగ్రత్తగా వినండి. మీ ప్రమోషన్కు సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మీ పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఒకవేళ మీరు నిరుద్యోగులు అయితే రాబోయే 10 రోజుల్లోపు మీకు అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టబోతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే బిజినెస్లోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. వారి వల్ల మీకు భారీ లాభాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక, ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయండి. వృషభ రాశి జాతకులారా, మీది చాలా స్వచ్ఛమైన మనసు అని మాకు తెలుసు. మీరు ఏ బంధంలో ఉన్నా చాలా నిజాయితీగా ఉంటారు. ఎదుటివారికి ఎప్పుడూ మంచి చేయాలనే తపన పడతారు. కానీ దురదృష్టవశాత్తు ఎదుటివారు అలా ఉండటం లేదు. మీరు ఎంతలా వారికి క్షేమాన్ని కోరుకుంటే వారు అంతలా మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. అయితే రాబోయే 48 గంటల్లో మీ బంధాల్లో 2 రకాల మార్పులు రాబోతున్నాయి. నిజమైన ప్రేమ, బలమైన నమ్మకం ఉన్న చోట సంతోషాలు పెరుగుతాయి. కానీ ఎక్కడైతే మోసం ఉందో అక్కడ నిజాలు నిప్పులాగా బయటపడతాయి. ఆ నిజాలు ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉన్నా అది మీ మంచికే అనుకోండి. ఎందుకంటే ఆ విషపూరితమైన బంధాల నుండి మీకు విముక్తి లభించే సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు ప్రేమలో విఫలమై బాధపడుతుంటే అస్సలు చింతించకండి. మీ జీవితంలో ఒక కొత్త ఆశ, వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 3 సంకేతాలు జాగ్రత్తగా గమనించండి. ఇవి గనక మీకు కనిపిస్తే భగవంతుడు నీ వెంటే ఉన్నాడని అర్థం. మొదటి సంకేతం, రాత్రిపూట అకస్మాత్తుగా మెలకువ రావటం. నిద్ర మధ్యలో అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకొని మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే మీ అదృష్టం చక్రం తిరగబోతుందని గుర్తుంచుకోండి. రెండవ సంకేతం, పదే పదే శివుని నామం వినిపించడం. ఎక్కడి నుంచైనా ఓం నమశివాయ అనే మంత్రం కానీ, మహాదేవుని పేరు కానీ పదే పదే మీ చెవిన పడితే ఆ బోలాశంకరుడు కృప మీపై కురుస్తుందని నమ్మండి. మూడవ సంకేతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పాత విషయాలు అకస్మాత్తుగా మీ ముందుకు రావటం. చాలా కాలం కింద విడిపోయిన పాత స్నేహితుడు కానీ, పాత బంధం కానీ, ఎక్కడో ఆగిపోయిన పాత డబ్బు లేదా వదిలేసిన ఒక మంచి అవకాశం అకస్మాత్తుగా మళ్ళీ మీ దగ్గరకు చేరి మీ అదృష్టకాలం మొదలైందని ఖచ్చితంగా నమ్మండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా గంభీరమైనవి. వీటిని విని భయపడకండి. కేవలం మీ దారిలో నడవండి. ఆ మహాదేవుడు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేస్తాడు. శివుడు మీకు ఒకటే చెప్తున్నాడు, చెడు పనులను వదిలేయండి, చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి, మరియు మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. రాబోయే 10 రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయే పెద్ద చమత్కారాన్ని చూసి మీరే ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీపై ఆ శనిదేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉందని అర్థం. ఎందుకంటే చాలామంది వీడియోను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు ఉన్నారంటే మీ అదృష్టం తలుపు తెరవబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 3 పనులను అస్సలు చేయకండి. మొదటిది, ఎవరికీ ఆడంబరాలు ప్రదర్శించవద్దు. రెండవది, చిన్న చిన్న విషయాలకు ఇతరుల మీద అరవకండి. మూడవది, మనసులో అనవసరమైన భయాలను పెట్టుకోకండి. ఇది మీకు చివరి హెచ్చరిక. ఈ సమయంలో గనక మీరు ఇప్పుడు మార్గాన్ని ఎంచుకున్నా, నిరపరాధులను కష్టపెట్టినా లేదా అహంకారాన్ని ప్రదర్శించినా మీకు వచ్చే శుభవార్త కాస్త పెద్ద ప్రమాదంగా, ఉపద్రవంగా మారే ప్రమాదము ఉంది. కానీ మీరు ఇది గమనించి వినమ్రంగా మరియు భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగి ఉంటే అదృష్టాన్ని మార్చడం ఎవరితరం కాదు. వృషభ రాశి జాతకులారా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ మనసులో నమ్మకాన్ని, వినయాన్ని కలిగి ఉంటామని మీరు అనుకుంటే ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో నేను ఈ 3 విషయాలను పాటిస్తాను అని టైప్ చేయండి. మీ సంకల్పమే మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు గనక నా మాట మీద నమ్మకం ఉంచితే ఆ దైవకృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.
ఇప్పుడు విధిరాతను సైతం మార్చగలిగే ఒక శక్తివంతమైన మంత్రం గురించి చెప్తాను. ఈ మంత్రం మీ జీవితంలోకి రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి మీకు సంకేతాలను ఇస్తుంది. ఈ పరిహారాన్ని మీరు రేపటి నుండి ప్రారంభించండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే లేదా రాత్రి పడుకునే ముందు కానీ మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే చాలా మంచిది. తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. వరుసగా 11 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఈ జపం చేస్తున్నప్పుడు మీ మనసులో కేవలం ఒకటే భావన ఉండాలి. అదేంటంటే, నా కర్మలు శుద్ధి అవ్వాలి, నా అదృష్టం సరైన దశలో నడవాలి. జపం చేసే సమయంలో ఎవరికీ కీడు తలపెట్టకండి. అనవసరమైన కోపం మరియు అహంకారానికి దూరంగా ఉండండి. జపం పూర్తి అయిన తర్వాత 1 నిమిషం పాటు మౌనంగా ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు మీ అదృష్ట చక్రం తిరగటం మీరు గమనిస్తారు. మీ జీవితంలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోయి కొత్త అధ్యాయం మొదలవుతాయి. శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ, ఓం శనీశ్వరాయ నమః. ఈ యొక్క శివ శని మంత్రాన్ని కలిపి చదవాలి. వృషభ రాశి వారు రేపటి నుండి 11 రోజుల పాటు ఈ మంత్రాన్ని చదవటానికి మీరు సిద్ధమైతే ఇప్పుడే నా కామెంట్ బాక్స్లో అవును నేను ఈ మంత్రాన్ని 11 రోజులు జపిస్తానని రాసి మీ సంకల్పాన్ని చాటండి. ఈ వీడియోలో సమాచారం మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ధన్యవాదాలు.